మీ పేరు? మణికంఠ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అనేది ఎలా అనిపించింది? మొత్తం ప్రజానికైనా తెలుస్తుంది కదండి. మొత్తం అందరూ కూడా ఎలా ఉందో 21 నియోజకవర్గాల్లో కూడా మొత్తం అందరూ కూడా చాలా ఎక్సలెంట్గా జరుగుతుంది పరిపాలన. మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు కూడా చాలా బాగా చేస్తున్నారు. ఆల్రెడీ మినిస్టర్ దుర్గేష్ గారు, నాదెండ్ల మనోహర్ పరిపాలన మీరు ఎలా ఉందో కూడా కాకినాడ చూశారు. గోడౌన్స్ అని కూడా బ్లాక్ చేశారు మొత్తం అన్ని కూడా. అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేట్ కూడా తొక్కనివ్వను అని చెప్పేసి అని అన్నారు కదా. అసెంబ్లీ గేట్ తొక్కకపోతే జగన్ జాగిరేటండి. అసెంబ్లీ ఏమన్నా జగన్ జాగిరేం కాదు కదా అసెంబ్లీ గేట్ తొక్కకపోతే. అసెంబ్లీ గేట్ అంటే A1 గేట్ నుంచి చేస్తున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. డిప్యూటీ సీఎం కింద ఉన్నారు. ఇవాళ ఎమ్మెల్యే అవనవున్నాడు, మినిస్టర్ అయినా అవనవుని డిప్యూటీ సీఎం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిపి. ఇవాళ ఎలా ఉందంటే మీరే చూస్తున్నారు అంతా కూడా. అంటే హీరోగా చూసారు కదా, మరి ఇప్పటి వరకు ఇప్పుడు పాలిటిక్స్లో చూస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ ఇప్పుడు రియల్ హీరో అండి. హీరో కాదు, రియల్ హీరో, ప్రజల హీరో పవన్ కళ్యాణ్. మీరు ఎట్లా చూడాలనుకుంటున్నారు కళ్యాణ్ గారిని? అంటే సినిమాల పరంగానా, పాలిటిక్స్ పరంగానా? పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవ్వకూడదని చెప్పి చాలామంది ట్రై చేశారు 2019 ఎలక్షన్లో. కానీ 2024లో ఎమ్మెల్యే అయ్యారు, డిప్యూటీ సీఎం అయ్యారు. 2029లో ఖచ్చితంగా సీఎం అవే అవకాశం కూడా ఉంది కదా. అది ప్రజలు కూడా చూస్తున్నారు, అందరూ కూడా. పవన్ కళ్యాణ్లో నచ్చే క్వాలిటీ ఏంటి? మొత్తం అన్ని క్వాలిటీలు నచ్చుతుంది పవన్ కళ్యాణ్ నచ్చిన క్వాలిటీ ఏంటంటే ఎవరు చెప్పలేరు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని విషయం అది. మరి పవన్ కళ్యాణ్ సినిమాల్లో మీ ఫేవరెట్ మూవీ ఏది? పవన్ కళ్యాణ్ మూవీలో నా ఫేవరెట్ మూవీ అంటే గబ్బర్ సింగ్. మరి ఓజీ సినిమా రిలీజ్ అవ్వబోతుంది కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా బాగుంటుంది ఓజీ సినిమా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మంచి రోజులు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారికి పాస్ట్ డేస్ అని కూడా మొత్తం అన్ని పోయినాయి. ఇప్పుడు అన్నీ కూడా మంచి డేస్ వచ్చినాయి పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా కూడా ఓజీ సినిమా చాలా చాలా బాగుంటుంది. అంటే ఫ్యాన్స్ మరి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటారు కదా ఓజీ మీద. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ని పవన్ కళ్యాణ్ గారు రీచ్ అవుతారా? ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఖచ్చితంగా డెఫినెట్గా రీచ్ అవుతారు. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్కి కూడా సాటిస్ఫై చేస్తారు. అలాగే ఆయన నమ్ముకున్న పాలిటిక్స్ కూడా బాగా చేస్తారు కాబట్టి ఇటు పాలిటిక్స్ని అటు సినీ ఫీల్డ్ని కూడా ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తారు అందరికి కూడా, ఫ్యాన్స్ అందరికి కూడా. ఒక మాటలో ఏం చెప్తారు మరి పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ హీరో కాదండి. పవన్ కళ్యాణ్ రియల్ హీరో అండ్ పొలిటికల్ హీరో.